హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. ఇగో పునర్నవి అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. ఈరోజు పునర్నవిని మాత్రమే పంపిస్తాను, నేను వెళ్ళట్లేదు. కొంచెం అలవాటు పని అని ఆటో పోతానా ఫుల్ ధైర్యం వచ్చేసింది కదా. ఆటో ఆయన అయితే రోజు వచ్చే ఆయనే కాబట్టి సో ఆ పిల్లలతో పాటు పంపిస్తున్నా. పక్కన పిల్లలు వెళ్తారు, వాళ్ళతో పాటు చిన్న పాపను కూడా రెడీ చేసేసిన, చూపిస్తాను. చిన్న పాపనైతే చలికి ఇట్లా రెడీ చేసేసిన, మొత్తం ప్యాక్ చేసేసిన అనమాట. ఇది స్వెటర్ది, చిన్నప్పుడు పుట్టినప్పుడు తీసుకోండిది. సో ఇది కూడా వేసేసిన. టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్లో ఆటో వస్తుంది. పునర్నవి అయితే రెడీ అయిపోయింది. బాక్స్ కూడా రెడీ చేసేసిన, దోశ వేసిచ్చిన. చూడాలి, పునర్నవి ఈరోజు ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా వెళ్తుంది. నెక్స్ట్ మండే నుంచి అయితే వ్యాన్ వస్తుంది కదా పునర్. ఏటికి ఇట్లా పట్టు. ఏం చెప్తారు మీ స్కూల్లో? స్కూల్ బాగుంటుందా, ఇల్లు బాగుంటుందా? స్కూలే బాగుంటుందా? అది వెరీ గుడ్ గర్ల్ పునర్నవి. ఈ చిన్న పాపను కూడా స్నానం చేయించి రెడీ చేయించేసిన. ఇప్పుడు పనుకోబెట్టేయాలి ఈ పాపని. పునర్నవి ఆటో ఎక్కిస్తానంటే చిన్న పాపను పడుకోబెట్టేసి రిమైనింగ్ పని అంతా చేయాలి. ఇప్పుడే కాదు స్వామి, ఆటో రాని. బట్టలు అయితే అస్సలు ఆరడం లేదు. వర్షం అంటే వర్షము. అసలు డైలీ ఒక్కరోజు వాష్ చేస్తే 3 days 4 days ఆరుతున్నాయి. సో నిన్న ఫుల్ వాష్ చేసేసేసిన. అవి ఈరోజు ఎంత మటు కారణం ఏమో తిప్పిస్తూ ఉండాలి, కొంచెం ఎండ వస్తాయి. అందుకనే నేనైతే వెళ్ళట్లేదు. ఈ ఇన్ని రోజులు వీడియో ఎందుకు తీయలేదు అని అంటే అసలు డైలీ తీయడానికి కుదరట్లేదు. అందులో వేరే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లము, అందుకనే ఇంకైతే కంటిన్యూగా వస్తాయి బ్లాగ్స్ అయితే. మా పాపకి ఏమేమి బాక్సెస్ చేస్తాను అంటే డైలీ లంచ్కి ఏమేమి బాక్స్ వేసిస్తాను అనేది కూడా చేస్తాను వ్లాగ్స్. ప్లీజ్ నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి. చిన్ని బిడ్డ, ఈ పాప అది క్యాప్ వేసినప్పటి నుంచి దాన్ని తీసేసేది కప్పుకునే దాంట్లోనే ఉంటుంది. ఏదో కప్పుకునే పనిలోనే ఉంటుంది దాన్ని. నెక్స్ట్ అయితే వంట చేయాలి. ఆఫ్టర్నూన్కి పునర్నవి వచ్చే టయానికి వంట చేసి బట్టలన్నీ కొంచెం బట్టల పని పట్టేసి అది అయిపోచేసిన తర్వాత ఇంకా నైట్కి వంట చేసేసి బోకులన్నీ కడిగేస్తే అయిపోతుంది. కొంతసేపు పడుకుందామని అనుకున్నా నేను. ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చేలాగా ఉంది. అంటే రెస్ట్ లేదు కదా, సో అందుకని చూడాలి. టైం దొరికితే పడుకుంటాను, లేదంటే పని చేయాలి. అందులో వేరే 11:30కే పునర్నవి వచ్చేస్తుంది కదా నేను ఆటోలో. అందుకని పునర్నవికి సర్ప్రైజ్ ఈరోజు ఏమైనా చెయ్యాలంట. ఏం చేయాలా? నాకు విశాల్ మార్ట్లో గిఫ్ట్. అదే టీషర్ట్లో గిఫ్ట్ ఉంది కదా, వచ్చి ఆటో. పునర్నవిని అయితే ఇప్పుడు ఆటో ఎక్కిస్తాను. పదే పునర్, చిన్న బిడ్డను ఎత్తుకొని ఆటో ఎక్కించాలి. అందుకే పాపని ఇట్లా ప్యాక్ చేసిన. బయట ఫుల్ ఈసుగాలి అనమాట, ఆషాఢం స్టార్ట్ అయ్యేలాగా ఉంది కదా, సో అందుకనే ఆ గాలికి కొంచెం సిక్ అవుతారు. అందుకనే మా చిన్నకున్న అయితే రెడీ. కొత్త చెప్పులు వేసుకునేనా అవి. మా చిన్నకున్న అయితే రెడీ. ఇప్పుడు మేమైతే పునర్నవి అక్కని ఆటో ఎక్కిస్తాము. అక్క అక్క అంటే నవ్వు వచ్చేస్తుందమ్మా. పల్లవి వాళ్ళ ఇంట్లో స్కూల్ నుంచి వస్తానంటే పాప నేడు వదిలేసిన. ఈరోజు పల్లవి నేను సేమ్ పునర్నవి కూడా సేమ్ కలర్ బ్లాక్. పల్లవి ఇదేమి బియ్యం రొట్టి చేస్తుంది, అక్కి రొట్టి. తట్టేది కదా, నువ్వు రుద్దుతావా? రెండు చేస్తా, తట్టుకుంటా కూర్చుంటే 3 రోజులు అయితే రుద్దితే జల్దీ అవుతుంది. రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. దాంట్లో ఇంకా ఏంటో కూడా వేస్తారు కదే, సబాక్షి వేసి. అది నీళ్ళు ఎక్కువ వేసుకున్నా. పొయ్యి మీదనే కదా ఉడకబెట్టలేదు, ఇది ఉడకపెట్టిండేది. అది ఉడకపెట్టేది లేదని చల్ల నీళ్ళు వేసుకొని బియ్యం పిండి, రాగి పిండి, గోధుమ పిండి అన్ని పిండిలు వేసుకొని చేసేది. దీన్ని కొంచెం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ వేసినాను అంతే. ఇది ఉడికింపు చేసేది.
పేపర్ వేసుకొని ఒబ్బట్ చేస్తారు కదా అట్లా చేస్తారు అవి. ఇవి నార్మల్గా మీది పలక బాగుంది హైట్గా, అట్లా ఉండాల. మా దానికి కిందకి వంగి రుద్ది సావల్లా, నేను ఇక అది చూసి లేకపోతే నిలబడుకొని రుద్దుకోవాలా. నడాలింటికి రా. అందులో వేరే పొద్దు 24 గంటలు అట్లా చేయాలనంటే చపాతీలు చేసేది వదిలేద్దామా అనిపిస్తుంది, విసుగు వస్తుంది. అందులో వేరే పిల్లోళ్ళని పెట్టుకొని చేయాలా అని అంటే ఇంకా కష్టం. ఆ పునానవి నాకోటి అంటది, పిండి ఇల్లు అంతా జల్లేస్తుంది, పనికిరు పని. అది నిజమే. పునాన్న పారు వాళ్ళ దగ్గర పంపించిన వాళ్ళు పైకి ఎక్కినారు, టెన్షన్గా ఉంది నాకు. ఏం లేదు, అదంతా ఇది ఉంది, సెక్యూరిటీ ఉంది, తర్వాత చెప్పుకోవద్దు. ఆహా. పూలు తెప్పించుకోవాలా? తెచ్చి చెప్పిన ఈరోజు. ఎన్ని 1/4 కేజీ? 50 రూపాయలు తెచ్చి ఇచ్చిన. అయిపోయి ఒక రెట్ రెడీ. ಮತ್ತೆ ಫೇವ್ರೇಟ್ ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಯಾರ ಮನೆಗಾರ ನೋಡಿ ದಿನ ರೊಟ್ಟಿ, ನಮ್ಮಮ್ಮರ ಮನೆಗೆ ಇಲ್ಲ, రోజు రొట్టెలు కొట్టే సౌండ్ దీపికాడ. ఇదైతే నిన్నది ఈ రోజుది కలిపి అయితే ఈ వ్లాగ్లోనే పోస్ట్ చేస్తున్నా. ఇదైతే బుధవారంది. సో ట్యూస్డేది కూడా కంటిన్యూషన్ దీంట్లోనే ఉంటుంది. ఫస్ట్ ట్యూస్డేది పెట్టి తర్వాత కంటిన్యూషన్ వెన్స్డేది కూడా పెడుతున్నా. ఎందుకంటే నిన్న పూర్తి వ్లాగ్ తీసేదానికైతే కుదరలేదు. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత నిన్న స్కూల్కి పోకూడదు అనుకున్నా, బట్ ఆటో రానన్నందుకు వెళ్ళిపోయినా. ఇంకా అక్కడ పాలు పాపకు చెడిపోయి వీడియో తీద్దామన్నా కూడా కుదరలేదనమాట, ఏడుస్తూనే ఉండింది. సో అందుకనే తీయలేదు. మళ్ళీ వస్తానంటే ఇద్దరు పడుకునేసినారు. నేను పని అంతా ముగించుకునేసరికి 2 o'clock అయింది. అందులో వేరే ఫోన్లో ఛార్జింగ్ లేదు వీడియో తీద్దామంటే. సో అందుకని ఈరోజైతే నేను వెళ్ళలేదు స్కూల్కి. పునాని అయితే పంపించేసిన ఆటోలో. టైం అయితే 10 అవుతుంది. చిన్న పాపకు కూడా స్నానం చేయించేసిన. పాపకైతే స్నానం చేయించేసిన. వాషింగ్కి అయితే బట్టలు వేసిన. బట్టలు అయిపోవాలి ఫస్ట్. అయితే ఆరాల్సినవి చాలా ఉన్నాయి. అందులో వేరే పాపవి ఉయ్యాలను కూడా వేసిన అనమాట. చీరలు కట్టింటా కదా, అవి తీసి వాషింగ్కి వేసిన. అవి కూడా ఆరాలి. సో 2 days ముందు వేసిండే బట్టలు అయితే ఈరోజు కారినాయి. కొంచెం ఎండ వస్తే అవి తీసేసి మడత పెట్టేస్తే అయిపోతుంది. సో ఇల్లంతా నీట్గా అయితే సర్దేసిన నిన్న వచ్చిన తర్వాత, ఎందుకంటే పిల్లలు ఫుల్ నిద్రపోయినారు కాబట్టి. సో సర్దేసిన. ఈరోజు అయితే కొంచెం ఉందన్నమాట. అవి మాత్రం సర్దేస్తే అయిపోతుంది. అది ఎట్లుందో కూడా మీకు చూపిస్తాను. సర్దిన తర్వాత కూడా ఎట్లుంటుందో చూపిస్తాను. ఇవైతే పిల్లల స్వెటర్లు ఇప్పుడు తీసిన. సో ఇది చిన్న పాప అయితే ఇక్కడ ఆడుతుంది. ఇవి బట్టలు ఎత్తాలి అంతే. ఈ బట్టలు అయితే వాషింగ్కి వేసేటివి ఇవి మాత్రమే ఉన్నాయి అంతే. మొత్తం అయితే క్లీన్ చేసేసిన. కిచెన్ కొంచెం మంది క్లీన్ చేసేది. కిచెన్ క్లీన్ చేయాలి. అయితే క్లీన్ చేస్తాను, లేదంటే కాసేపు పడుకుంటాను. ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. అందుకనే జలుబు వేరే చేసేసింది నిన్న నుంచి. నా ల్యాప్టాప్ వేరే చెడిపోయింటే నిన్న ఇచ్చేసి వచ్చినాము. అది ఈరోజు వాళ్ళు రమ్మంటారో ఎట్లా తెలీదు. సో రమ్మంటే ఒకవేళ ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. నిన్న నైట్ కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ బట్ ఫోన్ ఎత్తుకోలేదు నేను. నైట్ పిల్లని ఎత్తుకొని బండిలో కష్టం కదా. సో అందుకని వీడియో తీయలేదు. చూడాలి అది ఏమైందో కూడా అర్థమవుతలేదు. మా అమ్మోళ్ళ ఇంటికి ఎత్తుకోపోయి అక్కడ పెట్టినందుకు అది అంటే కూల్ ఇది దీనివల్ల కింద పెడితే కూలింగ్ దానివల్ల బ్యాటరీ బ్యాకప్ పోయింది. ప్లస్ ప్రాసెసర్ రన్ అవుతుంది కానీ ల్యాప్టాప్ ఆన్ అవ్వడం లేదు. చూడాలి ఏం ప్రాబ్లం అయింది ఏమి అనేది. సో ఈరోజు పనులు అయితే ఇవన్నమాట. మా పునాన్నవి అయితే ఈరోజు నేను లేకుండా ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళింది. వచ్చిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. అందులో వేరే స్కూల్ నుంచి ఫోన్ వస్తుందేమో అనే థాట్లో ఉన్నా. నేనైతే రెడీగా ఉంటా, ఫోన్ చేస్తే టక్కుమని వెళ్ళేదానికి. అలవాటు పడాలి కదా. సోమవారం నుంచి తను ఒక్కటే వ్యాన్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పి నేను ఈ రోజు నుంచే సింగిల్గా వెళ్ళడానికి అలవాటు చేసిన అనమాట. పక్కన పిల్లలు ఆటోకి వెళ్తారు. సో ఆ పిల్లలతో కలిపి మా పాపని కూడా పంపించిన. ఇప్పుడైతే ఇవన్నీ పాపకు పాలు కూడా కాబెట్టేసిన. ఫస్ట్ ఈ పాపని అయితే పడుకోబెట్టేసి బట్టల పని చూసేసి ఇవన్నీ సర్దేసి కిచెన్ కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోయినట్టే పని. వంట చేయాలి మెయిన్ థింగ్. నైట్కి ఆఫ్టర్నూన్కి భరత్ వేరే ఇంటికి వచ్చి తింటాడు. సో అది చేసేస్తే అయిపోయినట్టే. ఈ వీడియో కంటిన్యూ చేస్తానా ఎండ్ చేస్తానా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వర్షం వచ్చేస్తే బట్టలు ఆరవు. సో అందుకనే ఫోన్లో వేరే ఛార్జింగ్ లేదు, ఛార్జ్ పెట్టాలి. అందుకే ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందు వచ్చే వీడియోస్ చాలా లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను.